పంచాయతీరాజ్ పాలనలో వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామ స్వరాజ్య సాధన దిశగా స్థానిక సంస్థల పాలకులను, ఉద్యోగులను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలనా ప్రక్రియలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంపై క్యాంపు ఆఫీసుల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాలోచనలు చేశారు. ఈ శాఖల్లో ఉన్న ఉద్యోగుల ప్యాటర్న్, క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న హోదాలపై చర్చించారు. గ్రామీణాభివృద్ధి శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం చేయాలని తెలిపారు పవన్ కళ్యాణ్. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచే విధంగా మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛరథం, మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావనకు వచ్చింది. ఇలాంటి నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పవన్ తెలిపారు. ఈ శాఖల్లో ఉన్న ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన భరోసా ఇచ్చే పరిస్థితి తీసుకురావాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రోడ్లతో పాటు స్వచ్ఛమైన జలాన్ని అందించడం కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ బలోపేతం కావాలన్నారు. జల్ జీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ చేసేలా సాంకేతిక పరంగా శాఖలో మార్పులు అవసరమని చెప్పారు. ఇప్పటికే ఉన్న నీటి సరఫరా పథకాల అమలు సమర్థంగా సాగాలన్నారు. నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలు సక్రమంగా చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియలోనూ సంస్కరణల అవసరంతో పాటు ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపట్టడం తప్పనిసరిని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమయ్యే కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉపాధి హామీ పనుల అమలు, వాటి పర్యవేక్షణ ప్రక్రియపై భేటీలో చర్చించారు. ఈ పథకం మూలంగా శ్రామికులతో పాటు స్థానిక ప్రజల్లో సానుకూలత పెంచే బాధ్యత ప్రతి ఉద్యోగిపైన ఉంటుందన్నారు పవన్. గ్రామ సభల్లో తీర్మానాలకు అనుగుణంగా చేపడుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల్లో తీసుకొచ్చే ప్రతి సంస్కరణ అంతిమంగా ప్రజలకు మేలు కలిగించే విధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, బెస్ట్ ప్రాక్టీసెస్ సత్వరమే నివేదిక ఇవ్వాలని పేషీ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై వారంలోగా సమీక్షించాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ పాల్గొన్నారు.